మూవీ అంత బాగున్నప్పుడు కెన్ ఐ హియర్ సమ్ నాయిస్ ఫర్ హిమాన్షు? హిమాన్షు ఏం చేస్తాడో ఈ షార్ట్ ఫిల్మ్ చూపిస్తుంది. అరే మామ, రిజల్ట్స్ వచ్చినాయిరా. హలో మిస్టర్ విక్కీ, యూ హ్యావ్ డన్ ఎ సైబర్ క్రైమ్. ఈ స్టేజ్కి వచ్చినారంటే ఈ అబ్బాయి అదృష్టము వీళ్ళిద్దరి కడుపులో పుట్టినందుకు. మూవీ అంత బాగున్నప్పుడు కెన్ ఐ హియర్ సమ్ నాయిస్ ఫర్ హిమాన్షు? ఇంకొంచెం గట్టిగా, బికాస్ హీ డిజర్వ్స్ మోర్ దెన్ దట్. యా, నాకైతే చాలా నచ్చింది. టైం ఎట్లా గడిచిపోయిందో తెలియలేదు. స్పెషల్ మెన్షన్స్ ఫస్ట్ పాయింట్ ఇస్ టు ద డైరెక్టర్, ఆబ్వియస్లీ కెప్టెన్ ఆఫ్ ద షిప్. వెరీ వెరీ గుడ్ జాబ్. అండ్ సెకండ్ స్పెషల్ మెన్షన్స్ టు హిస్ ఫాదర్, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్. పిల్లల్ని మ్యూజిక్లో ఎంకరేజ్ చేయడమే చాలా పెద్ద విషయం అనుకుంటాను నేను, స్టడీస్ కాకుండా. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి నాకు డైరెక్షన్ ఇష్టం అంటే ఎంకరేజ్ చేసే వాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తాము. సో కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. అండ్ స్పెషల్ మెన్షన్స్ టు ద మ్యూజిక్ టు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మ్యూజిక్ ఇట్లా ఎన్హాన్స్ చేసింది మొత్తం దీన్ని. కంగ్రాచులేషన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ దిస్ ఈవినింగ్. ఐ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిమాన్షు నా దగ్గరకు వచ్చినప్పుడు కాన్సెప్ట్ బాగా నచ్చింది, ఒప్పుకొని చేసుకోవడానికి. తర్వాత ఇక ఒక 2 weeks ఇస్తా అని చెప్పిన, 2 months అయింది. ఫస్ట్ ఈ మూవీ ఇట్లా ఇండియన్ ఎడ్యుకేషన్ మీద తీస్తాము అని చెప్పాడు. చెప్పిన తర్వాత బాబు నీది బీటెక్ అయిపోయింది, మేము ఇంకా చదువుతున్నాము, మా పరిస్థితి ఏంది, నీవైతే బాగా తప్పించుకున్నావు, మాకు పెడతారు అక్కడ అని చెప్పాను. అయితే అప్పుడు ఏమన్నానంటే, ఏది ఎట్లా ఉన్నా సరే మనం ఫ్యాక్ట్స్ లాగానే చూపించాలి, నిజాలు అనేవి చెప్పాలి, సో నీకేం కాదు ఏం కాదని చెప్పాడు. సరే అన్న అంతా నీదే అని చెప్పి నేను కూడా జాయిన్ అయ్యా. సో ఈ మూవీకి అందరికంటే బాగా హార్డ్ వర్క్ చేసింది హిమాన్షు అని నేను చెప్పాలి. వెనకాల అది బ్యాక్గ్రౌండ్ మీరు చూసారు కదా, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అంతా విఎఫ్ఎక్స్లో యాడ్ చేశాడు. అంతా బ్లాక్ స్క్రీన్ మీద తీసాం, మేము గ్రీన్ మ్యాట్ మీద తీసాము. సో ఆయన మూవీ తీయడమే కాదు, మా అందరికి కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వడం చాలా మంచి విషయం. థ్యాంక్స్ అన్న. అండ్ వాళ్ళ ఫాదర్ గారు కూడా, అంకుల్ చాలా ఎంకరేజ్ చేశారు ప్రతిదానికి. ఆయన కూడా పక్క నుండి గైడెన్స్ ఇచ్చారు, ఇట్లా కాదు అలా చేయాలి ఇలా చేయాలని. సో అందరికీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. వీడు మధ్యలో వచ్చి సతాయించేవాడు చాలా. నేను అసలు ఇంత బాగుంటుందని అనుకోలేదు. విద్యార్థులు చాలా మంది బయట కనిపించేసరికి ఎంటర్టైన్మెంట్ బేస్డ్గా ఉండొచ్చు అనుకున్నాను. వీళ్ళ యాంకరింగ్ కూడా తమాషాగా ఉండేసరికి ఇది నాన్ సీరియస్ వ్యవహారం అనుకున్నాను. కానీ ఆ అబ్బాయి హిమాన్షులో ఇంత మెచ్యూరిటీ ఉందని ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషం. అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ అనే పేరు వల్ల కొంత ఇప్పుడు ఇది నిజానికి మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి విషయం మీద, మేనేజ్మెంట్కి ఒక ఎడ్యుకేషన్గా తీసిన చిత్రంగా నేను భావిస్తున్నాను. ఆల్ ఇండియన్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద ఒక మంచి ప్రొటెస్ట్ ఇది. ఇట్లాంటి ప్రొటెస్ట్లు ఎక్కడికక్కడ చాలా జరగాలి. ఆయన నిజానికి ఇది ఒక మూమెంట్ లాగా, అంటే స్పాంటేనియస్గా గెరిల్లా అటాక్ లాగా అక్కడొకరు ఇక్కడొకరు ఇలాంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కానీ ఇదే సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకో కొత్త విషయంతో రావాలండి. అంటే ఒక ప్రొటెస్ట్ చేసిండు, ఇది మిగతా వాళ్ళ మీద ప్రభావితం చూపిస్తుంది, వాళ్ళు ఈ ఒరవడిలో ముందుకెళ్తారు, ఇంకొక కొత్త అంశం నుంచి తాను రావాలని. అయితే ఈ సందర్భంగా ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. చాలామంది మీ అంటే ఇంజనీరింగ్ తర్వాత చదువుకున్న వాళ్ళు అయాన్ రాండ్ అన్న రైటర్ గురించి వినే ఉంటారు. అట్లాస్ రగ్గడ్ అని ఆయన నవల, ఆమె లేడీ అమెరికన్ రైటర్. అందులో ఏంటంటే ఇట్లాగే టెలివిజన్ స్క్రీన్ మీదకి అతని పేరు ఒక హీరో ఇట్లాగే వచ్చేస్తాడు అనమాట. వచ్చి ఒక దాదాపు 2 hours స్పీచ్ ఇస్తాడు. మొత్తం ప్రపంచంలో ఉండే వ్యవస్థ గురించి మాట్లాడతాడు. అయితే ఈ అబ్బాయి జాన్ గాల్ట్ ఆ పాత్ర పేరు. ఇవాళ హిమాన్షును నేను జాన్ గాల్ట్ అని పిలుస్తున్నాను.
బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ నేను కంపల్సరీ రావాలి, మా మనుమంది ప్రోగ్రామ్ చూడాలి ఫస్ట్ టైము అని నేను అన్నీ వదులుకొని నేను ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ గురించి వచ్చాను. యాక్చువల్లీ మై బ్యాక్గ్రౌండ్ ఈజ్ అ ఫ్యాకల్టీ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్. I know the background of the engineering college management. The facts in this particular the short film is 80 to 85% is correct. Though I was working in engineering college, I cannot disobey the college management, but it's a fact. It's a fact. We have to agree the fact because he has gone into the details of the management education, engineering education, because most of the engineering graduates are unemployed in the market now. Why? Because the faculties which management is choosing, they are not well qualified. They are all inexperienced people. And one more thing I observed with Himanshu, when he has completed his intermediate, ఎప్పుడైతే 12వ తరగతి చదివి తర్వాత మంచి పర్సంటేజ్ తీసుకొచ్చిన తర్వాత భాస్కర్, హిమాన్షు నా దగ్గరికి వచ్చింది. వెన్ ఐ వాజ్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్, వాళ్ళు ఏమడిగిందంటే మేము ఈ ఫలానా కాలేజీలో ఇతన్ని జాయిన్ చేయాలా అని అడిగిందండి. అడిగితే నేనేమన్నానంటే అతన్ని అడగాలి, అబ్బాయిని అడగాలి, అబ్బాయి ఏ కాలేజీలో చదువుతాడు అనేది అతనే చూస్ చేసుకోవాలి అని చెప్పాను నేను. సో హిమాన్షు అప్పుడే నేను అర్థం చేసుకున్నాను. హిమాన్షు ఏమన్నాడంటే నేను ఫ్యాకల్టీస్, తర్వాత లెబారెటరీస్, తర్వాత అంబియన్స్ ఉన్న కాలేజీలోనే చదువుతాను, నేను చిల్లర బిల్లర కాలేజీలో చదవను అని అంటే నేను అప్పుడు భాస్కర్ గౌడ్కి ఏం చెప్పానంటే యూ డు నాట్ ఫోర్స్ హిమ్ టు గో ఇన్ టు ద పర్టికులర్ కాలేజ్ అండ్ లెట్ హిమ్ డిసైడ్ ది కాలేజ్ వేర్ హీ వాంటెడ్ టు స్టడీ. సో దట్ పర్టికులర్ ఐడియా ఐ అప్రిషియేటెడ్ హిమ్. దెన్ I asked Bhaskar to encourage him for going for that particular college. So with this background, what I want to tell, the short film which they have produced is really a fact-finding a film, because most of the people, they do not know when they want to join in the engineering college. They do not know the background of that particular management. They do not, because most of the engineering colleges, they are spreading horizontally. They are not going vertically. Horizontally means they want to fetch the money. They want to grab the money from the students. So vertically they have to go. Quality-wise, quality education is not there in the engineering colleges. With this background, I just wanted to say hats off to Bhaskar, hats off to and also all the background technicians in this particular short film. Thank you very much for your opportunity which you have given for me to speak a few words. Thank you very much. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ షార్ట్ ఫిల్మ్ తీసింది నా తమ్ముడే, మా బాబాయ్ కొడుకు. భాస్కర్ వచ్చేసి నా బాబాయ్. ఈజ్ ఇన్స్పిరేషన్ టు మీ ఇన్ జర్నలిజం. ఐఎమ్ ఆల్సో జర్నలిస్ట్. యాక్చువల్గా ఇది ఒక 1 year బ్యాక్ నాతోటి ఇంట్లోనే మేమందరం కూర్చున్నప్పుడు జస్ట్ వస్తుంటే ఒకరోజు ఏం చేస్తావు, ఇంజనీరింగ్ అయిపోతుంది కదా, మరి నెక్స్ట్ ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయంటే లేదన్నా ఈ ఇంజనీరింగ్ సిస్టంలోనే ఏదో ప్రాబ్లం ఉంది, ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో, దీని మీద ఒక షార్ట్ ఫిల్మో లేకపోతే దీని గురించి ఒక డెప్త్గా ఏదైనా ఆలోచించాలని. వీడు నాతోటి ఇలా మాట్లాడుతున్నాడా లేకపోతే మా బాబాయ్ తోటి కూడా అంటున్నా అంటే ఎందుకో వాడు ఆ రంగంలోంచి వచ్చేటట్టు కనబడతలేడు అని ఒక రోజు అన్నారు. సరే ఇప్పుడు చూస్తున్న వాళ్ళల్లో నేను కూడా అంటే జర్నలిస్ట్గా కొంతమందితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దే ఆర్ టర్న్డ్ ఇంటూ డైరెక్టర్స్, జస్ట్ లైక్ శేఖర్ కమలా ఆల్ ఆర్. అండ్ నేను అనుకున్నాను వీడి 2 years వెళ్ళొస్తున్నాడు, కొంచెం ప్రొఫెషనల్గా సెటిల్ అయిన తర్వాత వస్తే బాగుండేదని.
కానీ ఏంటంటే ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కూడా దీని మీద వర్క్ చేస్తున్నట్టుగా అనిపించింది. ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, ఇందులో జరుగుతున్నటువంటి దాని మీద తను తీసుకున్న పాయింట్ చాలా రేరెస్ట్ పాయింట్, అది అవసరం కూడా. ఎందుకంటే నేను పర్సనల్గా చూశాను జర్నలిస్ట్గా, మన కంబైన్డ్ ఏపీ ఉన్నప్పుడు ఒక 700 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండేవి, ప్లస్ 300 మేనేజ్మెంట్ అండ్ ఎంఫార్మసీ అండ్ ఎంసీఏ కాలేజెస్ ఉండేవి. అంటే ఒక 1000 కాలేజెస్ నుంచి ఫర్ యానం 3 lakh గ్రాడ్యుయేట్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళందరినీ చూస్తే ఒక్క చోట కనుక ఎక్కడన్నా ప్లేస్మెంట్స్ పెడుతున్నారు, లేదంటే ఏదన్నా జాబ్ ఫైర్ ఉందంటే ఒక 40,000 30,000 మంది ఉంటారు. 10,000 జీతానికి కూడా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నాడంటే చాలా బాధాకరంగా అనిపించేది. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ 10,000 రూపీస్ కూడా జాయిన్ అవ్వడం అంటే ఇది మన విద్యా వ్యవస్థ లోపమా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమా, శాపమా అని ఆలోచించేవాళ్ళం. ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అంటే, విద్య మీద శ్రద్ధ తగ్గించి మేనేజ్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ కమిట్మెంట్స్, వాళ్ళ ఆర్థిక ధనార్జన ఒకటే లాభంగా చూసుకుని, మా పేపర్లలో కూడా మీరు బాగా చూస్తుంటారు ఈ మధ్య కాలంలో, ఏంటంటే అసోసియేట్ ప్రొఫెసర్స్గా ఉండాల్సిన స్థాయిలో లేకపోయినా తప్పుడు సర్టిఫికెట్లతో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని స్పాయిల్ చేస్తున్నా కూడా ఎంతోమంది లెక్చరర్స్ని వాళ్ళు ఆన్ రికార్డ్ చూపిస్తున్నారు. కానీ ఒరిజినల్గా మనకు రూమ్ నాలెడ్జ్ కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ విద్యార్థులకు రాకపోవడం వల్ల వాళ్ళకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఉంటుంది, కానీ బయట ప్రపంచానికి వచ్చిన తర్వాత ఏం చేయాలి, వాళ్ళ సర్టిఫికేట్ దేనికి ఉపయోగపడుతుందో వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇలాంటి విద్యా వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపుతూ నా తమ్ముడు ఒక మంచి షార్ట్ ఫిల్మ్ చేశాడు. భవిష్యత్తులో మంచి డైరెక్టర్గా ఎదగాలని, ఇలాంటివి ఇంకా అంటే తను షార్ట్ ఫిల్మ్ తోటే కాకుండా ఇంకా తనలో ఉన్నటువంటి క్రియేటివిటీని, ఇంకా తనలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా మంచి రూపంలో అందించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. First, I want to congratulate Himanshu for this too much of concept-oriented short film, and I have expected something, but it is more than what I expected, and I want to say that I am very glad to be a member of this Indian education team. Thank you so much, Himanshu, for giving this opportunity. Thank you, and congratulations once again. మంచి ఆపర్చునిటీ ఇచ్చి నన్ను దీంట్లో ఒక పార్ట్నర్గా చేసుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను. అండ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చింది. యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ సక్సెస్ ఫర్ దిస్. థ్యాంక్ యూ. యాక్చువల్ నాకు ఏం మాట్లాడడం తెలియదు, ఎందుకో నాకు ఇంతవరకు తెలియదు. అంత ప్రిన్సిపల్ సార్స్ ప్రిన్సిపల్స్ ఉంటారని అనుకోలేదు స్టేజ్ పైన. అఫ్కోర్స్ నాకు కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ నాకు హిమాంశు ఎక్కడ చెప్పాడంటే బస్సులో చెప్పాడు, కాలేజ్ బస్సులో. 4th ఇయర్ అయిపోయిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ నాతోనే చెప్పాడు, తీద్దామా వద్దా అనేది ఒక డైలమాలో ఉన్నప్పుడు. యాక్చువల్గా విన్నప్పుడు నాకు కూడా కొంచెం భయం వేసింది. ఇంత మంచి కాన్సెప్ట్ బాగుంది, బట్ తీస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే ఒక చిన్న డైలమా ఉండేది. డైలాగ్స్ అప్పుడు అంత పర్టికులర్ రాయలేదు, కానీ అలా పైన రాస్తూ చూసాము. బట్ ఫైనల్ అవుట్పుట్ వచ్చాక వీఆర్ వెరీ హ్యాపీ, బికాస్ మ్యూజిక్ కూడా భయ్యా రియల్గా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే వస్తుంది అనుకున్నాము, మరి దానికి మీది కూడా యాడ్ అయ్యేసరికి చాలా బాగా వచ్చేసింది. అండ్ హిమాంశు, నీ గురించి ఏం చెప్పాలరా బాబు, నువ్వు కాలేజ్ ఉన్నప్పుడు నుంచి అంతే ఇప్పుడు అంతే. డైరెక్షన్ పిచ్చోడు అన్న ఒక పదం వాడికి ఇచ్చేయచ్చు. అఫ్కోర్స్ మేమందరం ఒక టీం అనుకున్నప్పుడు వీఆర్ నాట్ దట్ షూర్ అంటే ఇంత మంచి టీం అవుతుంది అని. నవీన్ కానీ యాక్టింగ్, నవీన్ నేను ముందు షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు ఓకే ఇతను చేశారేమో అనుకున్నాను. మళ్ళీ ఇందులో చూసాక ఇతను చేస్తాడు అని క్లారిటీ వచ్చింది నాకు. దెన్ హిమాంశు డైరెక్షన్, నెక్స్ట్ ఓకే ఇదంతా అయిపోయింది, చేసాము, తీస్తున్నాము. ఇది తీస్తున్నప్పుడు ఇంకా అంకుల్ కూడా చెప్పలేదు, మేము తీస్తాము అనుకున్నాము అంతే. తర్వాత అంకుల్ కాన్సెప్ట్ అంతా విన్నాక తీసాక అంకుల్ కూడా సపోర్ట్ చేయడం, ప్రొడ్యూస్ చేయడం, ఇంత ప్రీమియర్ అవుతుందని మేము అనుకోలేదు. ఫైనల్గా ఇక్కడ ఉన్నాం ఇప్పుడు. ఇంకో మాట, మేమందరం ఎవరైనా ట్రైన్డ్ కాదు, ఇంతవరకు ఎక్కడ అసిస్టెన్సీ చేసింది లేదు. ఇది ఫస్ట్ ఈవెంట్ మేము చేయడం కూడా, అందరం కొత్త వాళ్ళమే, అందరం కొత్తగా చేసింది. హిమాంశు ఆల్రెడీ చిన్నది తీశాడు, ఓకే ఇది ఒక పెద్ద ఈవెంట్ లా చేద్దామని అంకుల్ సపోర్ట్ చేసి ఇంత స్టేజ్కి తీసుకురావడం నిజంగా హ్యాపీగా ఉంది. అలాగే అంకుల్ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు కూడా మాకు కూడా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇంకెవరి గురించి చెప్పాలంటే యాక్టర్ నవీన్ గురించి కూడా చెప్పాలి. సపోజ్ ఆయన కూడా కొంచెం బిజీ, హుషారు టీంలో చేసినప్పుడు కూడా కొంచెం బిజీగా షెడ్యూల్ అలా ఉండేది.
తను కూడా యాక్ట్ చేశాడు. ఓకే, నెక్స్ట్ యాంకరింగ్స్ మీ గురించి కూడా చెప్పాలి. బికాస్ వాళ్ళ నా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఫ్రమ్ ఫస్ట్ ఇయర్. కొన్ని సీన్స్ నాకు కాలేజ్లో రిలేట్ అవుతున్నప్పుడు వీంతో నాకు చాలా రియాక్షన్స్ ఉంటాయి. అంటే కొన్ని డైలాగ్స్ మా ఇద్దరి మధ్యలో ఎన్నో జరిగాయి. అవి ఆ వార్ థింగ్స్ గుర్తొచ్చాయి మాకు. ప్రిన్సిపల్ గురించి ఎప్పుడైనా బయటకు వెళ్ళి తిట్టుకున్న ముచ్చట్లన్నీ గుర్తొచ్చాయి. జనరల్గా వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్. నాకు కూడా చాలా వరకు కనెక్ట్ అయింది. మీకు కూడా షార్ట్ ఫిలిం అనే ఒక ఇంటెన్షన్ ఉంది. బికాజ్ రిసిప్ట్ల దగ్గర కానీ ఎక్కడో దగ్గర కానీ కొంచెం కనెక్ట్ అయ్యారేమో అని చిన్న ఇంటెన్షన్ ఉంది. అండ్ ఫైనల్గా అందరి గురించి అందరికీ థ్యాంక్స్ చెప్తూ, అంకుల్ స్పెషల్గా మీకు థ్యాంక్స్ ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ ఆంటీ మీకు కూడా ఆంటీ థ్యాంక్స్ ఆంటీ సపోర్ట్ చేసినందుకు. అండ్ తమ్ముడు నీ పేరు చెప్పలే మొదలవుతున్నా, నీ పేరు కూడా చెప్తున్నా. థ్యాంక్స్ రా. ఓకే, అంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఇంతమంది వచ్చి మంచి సక్సెస్ చేసినందుకు. అండ్ బై ద వే హిమాంశు మన డిఓపి తిరు వల్ల పరిచయం అనమాట. సో బేసిక్గా తిరు ఫోన్ చేసి మామ ఇట్లా ఒక స్టోరీ ఉందిరా చేస్తావా అని చెప్తే, సరే ఓకే ఫైన్ నెంబర్ ఫార్వర్డ్ చేయి మాట్లాడతానని చెప్పాను. అయితే మనోడు జస్ట్ జనరల్గా ఒక కాన్సెప్ట్ లైన్ చెప్పాడు అనమాట. బ్రో ఇలా ఉంటుంది ఇండియన్ ఎడ్యుకేషన్ లైన్ అని అంటే, ఓకే చెప్పు పర్లేదు అని అంటే, ఒక స్టూడెంట్ ఫేస్ చేసిన సిచ్యువేషన్ని దాన్ని వాడు ఎలా చెప్పాలనుకుంటాడు, బట్ స్టూడెంట్స్ ప్రాబ్లం అంతా ఒక్కడే చెప్పాలనుకున్నాడు. సో అది లైన్ అని. ఓకే ఫైన్ నేను చేసేస్తా అని చెప్పాను. పే గురించి మాట్లాడలే, డేట్స్ గురించి మాట్లాడలే, ఏం మాట్లాడి చేసేస్తా అని చెప్పాను. దీనికి రీజన్ ఏంటంటే సేమ్ సిచ్యువేషన్ నేను ఫేస్ చేసిన. నేను షార్ట్ ఫిల్మ్ ఒక 4 years బ్యాకే చేద్దాం అనుకున్నాను నేను చదువుతున్నప్పుడు, బట్ ఇప్పుడు చేసా. అది ఈ షార్ట్ ఫిల్మ్లో చేసా. మంచి వల్ల సక్సెస్ అయింది అనమాట. అండ్ యా మన గెస్ట్ వాళ్ళు అందరూ అన్నట్టు నిజంగా ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే నా లైఫ్ యూటర్న్ చేసుకుని ఎక్కడో ఉండేది అనుకుంటా. బట్ అక్కడ అలా చేయడం వల్ల యూటర్న్ చేసుకుని యాక్టింగ్ ప్రొఫెషన్కి వచ్చిన. సో ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ యాక్టర్. అండ్ ఫైనలీ ఇంత బ్యాక్ డ్రాప్స్ అన్ని జరిగినా కానీ ఇంత సపోర్ట్ చేసి ఇంత హెల్ప్ చేసిన నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ వెల్ విషర్స్కి కూడా అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బై ద వే బేసిక్గా మనం అందరం ఇంజనీరింగ్లో చదివే వాళ్ళందరం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా. సో మన సిచ్యువేషన్స్నే ఫేస్ చేసి తీసాం కాబట్టి అందరూ చూసి రివ్యూస్ ఎలా ఉందో చెప్పి మీ పర్సనల్ ఫేస్బుక్లో షేర్ చేసి బేసిక్గా తెలుసు కదా మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా ఉంటారో. సో షేర్ కొట్టిస్తాం అందరికీ. థ్యాంక్ యూ. పేరు గీత అండి. అయితే నేను సినిమా చూడలేదండి, కానీ ఈ అబ్బాయి చదువు ఎలా సాగిందో ఆ బ్యాక్గ్రౌండ్ చూసే ఈ సినిమా తీసినా అని ఇప్పుడే చెప్పారు కదా. అందరూ ఈగర్గా ఉన్నారు, చూడని వాళ్ళు, చూసిన వాళ్ళకి స్టోరీ తెలిసి ఉండొచ్చు. కానీ చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఈ అబ్బాయిని. అసలు స్టడీ అంతా హాస్టల్లోనే అయిందండి, రెసిడెన్షియల్ స్కూల్లో అయింది. పాపం వాళ్ళు చాలా బిజీ పేరెంట్స్. మరి ఏం చేస్తారు, తప్పదు కదా, పేరెంట్స్ బిజీగా ఉంటే రెసిడెన్షియల్ స్కూల్లో చదివించడం తప్పదు. అలా ఉండి కూడా పిల్లోడు క్రమశిక్షణగా చదువుకొని బీటెక్ కంప్లీట్ చేసి ఈ ఫీల్డ్ ఎన్నుకున్నాడంటే బ్యాక్గ్రౌండ్ కళలకు నిలయమైన బ్యాక్గ్రౌండ్ ఉంది. మా నాన్నగారు కళలంటే చాలా ఇష్టం. ఆయనకు 8 మంది సంతానం, వాళ్ళందరికీ కళలంటే ఇష్టం. ఆ బ్లడ్ ఈయనలో కూడా ఉంది అనమాట. తర్వాత వాళ్ళ నాన్నగారు మల్టీ టాలెంటెడ్, భాస్కర్ బాబు మల్టీ టాలెంటెడ్, లాయర్, ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్. ఇక్కడ జర్నలిస్ట్గా బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు కూడా వచ్చింది దానికి. అటువంటి పేరెంట్స్ ఎన్కరేజ్మెంట్ మా కూతురు మాధురి రావాలి. మా అక్కగారి కూతురు, తను మల్టీ టాలెంటెడ్. తను బయట ప్రపంచంలో వెళ్ళినప్పుడు తన పిల్లల్ని చూసుకుంటూ ఒక రెసిడెన్షియల్ స్కూల్ నడుపుతూ కరెస్పాండెంట్గా, హెచ్ఎంగా అన్ని రోజు తనే వహిస్తూ పిల్లలని అక్కడ చూసుకుంటూ ఈ స్టేజ్కి వచ్చినారంటే ఈ అబ్బాయి అదృష్టం వీళ్ళిద్దరి కడుపులో పుట్టినందుకు. తర్వాత ఇటువంటి కొడుకుని కన్నందుకు
ఉన్నందుకు క్రమశిక్షణగా పెరిగి అటు ఎడ్యుకేషన్ ఇటు ఈ కళ. సినిమాలు అందరు తీయరండి, అందరికీ రాదు కళ. ఒక పాట పాడాలంటే భగవంతుడిచ్చిన గొంతుతో పాడాలి, డాన్స్ చేయాలంటే భగవంతుడిచ్చిన స్టెప్స్తోని చేయాలి, అందరికీ రావు. కానీ ఆ కళ అనేది వచ్చిందంటే అది భగవంతుడి కృప, పేరెంట్స్ ఎంకరేజ్మెంట్, ఆ అబ్బాయిలో ఉన్న ఇంట్రెస్ట్, ఇవన్నీ కలిపి ఈనాడు ఈ సినిమా తీశాడంటే ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ. ఒక మనవాడు, నేను అమ్మమ్మని, తర్వాత ముందుకి ఇలాంటివి పెద్ద డైరెక్టర్ కావాలని, పెద్ద పెద్ద సినిమాలు తీయాలని, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఆ లక్ష్మీనరసింహస్వామిని కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా అల్లుడికి, కూతురికి, మనవడికి, ఇందులో నటించిన వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు కూడా తెలుపుతూ ముందుకు మీరందరూ మంచి నటులు కావాలని, ఆర్టిస్టులు కావాలని కోరుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అందరూ వచ్చి మా హిమాంశుకి ఇంత బ్లెస్సింగ్స్ ఇచ్చి సపోర్ట్ చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. సో వాడికి ఇంజనీరింగ్ చదివేటప్పటి నుంచి డైరెక్షన్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంది మమ్మీ అని చెప్పాడు. సో మేము కూడా వాడిని ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయలేదు. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అని కూడా మేము వాళ్ళు ఎంకరేజ్ చేసాము. సో ఇంత మంచి కాన్సెప్ట్ తీసుకొని డైరెక్షన్ చేస్తాడని కూడా మేము కూడా ఊహించాము. వాడు అనుకున్నట్టే చాలా బాగా తీశాడు. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు దట్. కంగ్రాచులేషన్స్ టు హిమాంశు అండ్ హోల్ టీమ్ ఆఫ్ హిమాంశు. బ్లెస్ యు. అందరికీ శుభ సాయంత్రం వేళ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇండియన్ ఎడ్యుకేషన్ ఒక మంచి షార్ట్ ఫిల్మ్ని కల్లారా చూసి ప్రోత్సహించడానికి విచ్చేసినటువంటి ప్రేక్షకులకు, మా బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి బిజీగా షెడ్యూల్ ఉన్న పిలిచిన వెంటనే విచ్చేసిన పెద్దలు జ్ఞానేశ్వర్ గౌడ్ గారికి, మా రమేష్ అన్న నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకానికి అతను ఒక ఆవిష్కర్త అంటే అతిశయోక్తి కాదు. అలాంటి వ్యక్తి మన మధ్యన ఉండడం చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అట్లాగే మా బాబు సలాం తెలంగాణ ఎడిటర్ ఈరోజు పత్రికా ప్రపంచాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం తన భుజస్కంధాల మీద బాధ్యతల్ని వేసుకున్నాడు. అట్లాగే హిమాంశు ఫ్రెండ్స్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, అట్లాగే వీణ, మరి సుమిత్, అట్లాగే అందరికి పేరున కూడా ముఖ్యంగా ఈ క్రౌడ్ అందరికీ క్రియేట్ చేసినటువంటి వృత్తికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రోత్సహించడం అనేటువంటిది చాలా ముఖ్యం. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అని ఏనాడో చెప్పినటువంటి ఆర్యోక్తిని మరి నిజం చేయడానికి, మాకున్నటువంటి శక్తి మేరకు ముందుకు తీసుకుపోవడానికి హిమాంశులో ఉన్నటువంటి ఆ కళ అనేటువంటి ఆ ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ సమాజానికి మనం ఏమి ఇవ్వగలం అనేటువంటిది చూపిస్తే హిమాంశు ఈ సమాజాన్ని మేల్కొల్పడానికి అతను తిరుగుబాటు ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ఒక తిరుగుబాటును ఏదైతే తల్లిదండ్రులు తమ పిల్లల్ని విద్యార్థికులుగా చూసుకొని మురిసిపోవాలనుకుంటున్నారో అది చూడలేకపోతున్నాము అనేటువంటి బాధను ఈ ప్రపంచానికి చాటి చెప్పడం ఏదైతే ఉందో అది అందుకోసమే అంటున్నాను. ఈ సమాజం పైన అతను వెలుగెత్తినటువంటి ఒక విల్లు ఎక్కుపెట్టినటువంటి ఒక బాణంగా నేను భావిస్తా ఉన్నాను. అంటే చెడు జరుగుతూ ఉంటే చూడడం ఈ తెలంగాణ గడ్డలోనే లేదు. ఈ తెలంగాణ గడ్డలోనే చెడును పారద్రోలేటువంటి ఒక చైతన్యం అనేటువంటిది ఉంది. తెలంగాణ గడ్డకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అది. కాబట్టి ఆ తెలంగాణ మట్టిలో నుంచి పుట్టినటువంటి హిమాంశు తను బీటెక్ పూర్తి చేసుకున్న వెంటనే తీసినటువంటి ఇండియన్ ఎడ్యుకేషన్ అన్టోల్డ్ ట్రూత్ ఏదైతే ఉందో రేపటి భవితవ్యానికి ఖచ్చితంగా కొంతమంది మేనేజ్మెంట్స్ అయినా మారినట్లయితే దీని యొక్క సార్థకత అనేటువంటిది చేకూరుతుందని చెప్పి తెలియజేస్తూ, మొన్నటి వరకు ఒక సమితకి, అట్లాగే నువ్వే కావాలని ఒక ఎంటర్టైన్మెంట్ మూవీకి కూడా, లఘు చిత్రానికి కూడా మరి దర్శకత్వం వహించాడు. మరి రేపటి భవిష్యత్తులో ఇంకా కూడా మంచి
అది మంచి స్థానాన్ని చేరుకోవడానికి మీ అందరి దీవెనలు, ఇంతకుముందుకు మన హీరో గారు చెప్పినట్టుగా మీ షేర్స్ ఏవైతే ఉన్నాయో అతనికి 1000 ఏనుగుల బలాన్ని ఇస్తాయని చెప్పి నేను భావిస్తూ, తప్పకుండా ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇంత చక్కగా విజయవంతం చేసినందుకు మనసారా నేను మా బంధుమిత్రులను, శ్రేయోభిలాషులను, అట్లాగే అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, మంచి భవిష్యత్తు కోసం, మంచి జీవితాన్ని ఆస్వాదించడం కోసం ఈరోజు యువత తమ ఒక ఎంచుకున్నటువంటి మార్గం వైపుకు అడుగులు వేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను. ఖచ్చితంగా తాము కోరుకున్నటువంటి ఫీల్డ్లోనే సక్సెస్ అనేటువంటిది ఉంటది అని నమ్మేటువంటి వాడిని. కాబట్టి ఇక్కడ చాలా మంది యంగ్ యూత్ అనేటువంటిది రిప్రజెంటేషన్ గా ఉన్నారు. కాబట్టి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒక ఖచ్చితమైనటువంటి ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళండి. మీరు సక్సెస్ అనేటువంటిది అందుకోగలుగుతారు తప్ప మరి అనవసరమైనటువంటి వాటికి బానిసలుగా కాకుండా మిమ్మల్ని మీరు సంస్కరించుకునేటువంటి దిశ వైపుకు అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటూ, క్వాలిటీ లేని ఎడ్యుకేషన్ పైన ఈరోజు హిమాన్షుస్ అందించినటువంటి ఈ అస్త్రం ఏదైతే ఉందో పాశుపతాస్త్రంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పాశుపతాస్త్రంగా మార్చడం కోసం మీరందరూ కూడా మీకున్నటువంటి ఒక షేరింగ్ ఏదైతే ఉందో, షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చి బలాన్ని ఇచ్చి ఆయన్ని ముందుకు నడిపించాల్సిందిగా కోరుతూ, హిమాన్షు ఇవే కాకుండా ఇంతకు మించినటువంటి మంచి మంచి సినిమాలకు దర్శకత్వం వహించేటువంటి స్థాయికి చేరుకోవాలని చెప్పి నేను మన తెలంగాణకు తలవానికమై నేడు చాలా పెద్ద దేవాలయంగా ఎదుగుతున్నటువంటి మరి లక్ష్మీ నరసింహస్వామి వారిని మనసారా వేడుకుంటూ, ఆ సరస్వతి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అతనికి లభించాలని, మా పెద్దల యొక్క ఆశీర్వాదం అందరికీ కూడా అతనికి లభించాలని చెప్పి, మీ అందరి దీవెనలు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi guys. First of all, thank you one and all to coming to this premiere show. I'm very thankful for my dad and my parents and all of my friends for bringing me here. And coming to my team, Naveen bro, where are you? Team Hushar movie lo act chesadu Naveen. చాలా బాగా యాక్ట్ చేశాడు. యాక్చువల్లీ వీ డోంట్ నో దట్ అందులో యాక్ట్ చేస్తాడని. కానీ మూవీ చేస్తున్నప్పుడు నేను అనుకుని చేస్తాడా ఓ చిన్న డౌట్ ఉండేది. బట్ హీ డన్ ఇట్ ఫెంటాస్టిక్లీ అండ్ యూ పీపుల్ వాచ్డ్ ఇట్. అండ్ కమింగ్ టు రాజా రాంబాబు గారు అక్కడ లేకపోవచ్చు ఇవాళ, కానీ అతను చాలా బాగా యాక్ట్ చేస్తారు సార్. అండ్ మై డిఓపి తిరు బ్రో ఈజ్ మా రిలేషన్ ఒక 2-3 years నుంచి ఉంది. మేము వర్క్ చేసాం చాలా వాటికి. దిస్ మే బి అవర్ ఫస్ట్ ఫిలిం, బట్ చాలా సాంగ్స్ చేసాము. బట్ ఈజ్ వెరీ టాలెంటెడ్ పర్సన్ అండ్ అతని విజువల్స్ లిటరలీ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫర్ మై ఫిలిం, హార్ ఫిల్మ్ యాక్చువల్లీ. మ్యూజిక్ డైరెక్టర్ అరవింద్ అన్న, యు ఆర్ రియల్లీ మ్యూజిక్ చంపేసావు అసలు. యూ లిఫ్టెడ్ అవర్ మూవీ టు నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. More whom you are expecting for? Sumit. Yeah, చెప్పాను ఇప్పుడే. అండ్ సుమిత్ నా కాలేజ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అతను నన్ను గైడ్ చేస్తూ వచ్చాడు. ఈ ఆల్వేస్ టెల్ దట్ నువ్వు తీసిన మూవీస్లో ఇంకా ఏదో మిస్ అవుతుంది అని. ప్రతి ఫస్ట్ ఫిలిం నుంచి ఏదో చెప్పుకుంటూ వచ్చాడు, యు ఆర్ మిస్సింగ్ దిస్ థింగ్ అని. ఓకే, ఐ ట్రై టు క్యాల్కులేట్ ద మిస్టేక్స్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ మై ఫిలిం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ కరెక్టెడ్ మీ పర్సనలీ. అందరు చెప్పారో లేదో తెలియదు కానీ మెనీ పీపుల్ టోల్డ్ మీ. బట్ పర్సనల్గా వచ్చి ఈ మిస్టేక్ ఉంది నువ్వు చెయ్యాలి అని ప్రతి ఒక్కటి చెప్పి ఇంత సపోర్ట్ చేసి ఈ మూవీలో మెయిన్ ఏమంటారు సౌండ్ డిజైనింగ్ చేసి నాకు చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ సుమిత్ ఫర్ బీయింగ్ విత్ మీ. అండ్ చాణక్య ద అప్కమింగ్ డైరెక్టర్, ప్రస్తుతానికి అసిస్టెంట్ డైరెక్టర్. He is also very good talented person. Thank you for being in this team, and thank you all for being here. And one more 2 minutes. Are you ready for this challenge? I'm going to tell one challenge to you. Are you ready? Yeah. I can't hear you. Are you ready? Ready. Actually ఇట్లా చేయొచ్చేమో తెలియదు కానీ సీరియస్లీ ఈ మూవీ తీయడానికి మెయిన్ రీజన్ నా ఎడ్యుకేషనల్ బ్యాక్డ్రాప్. కావాలనే ఈ మూవీ ఇట్లాంటి అటెంప్ట్ చేయాలని చేశాను. ద మెయిన్ థింగ్ ఈజ్ నో
ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ ద మూవీ రైట్ నౌ. ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీదనే. హౌ మెనీ ఆర్ యు రెడీ టు కీప్ షేర్ అండ్ ప్రమోట్ ఇట్? హౌ మెనీ ఆర్ రెడీ? I'm going to release it right now with our guest. Seriously, I'm going to release it. Everyone, permission. Okay, Daddy? Can I release it? Everyone, are you ready? Share. I'm going to launch this movie with my father here itself. సో యూట్యూబ్ లింక్ పెట్టిన వెంటనే అందరు షేర్ కొట్టేసేయాలి, ఎందుకంటే బేసిక్గా అందరు ఫేస్ చేసిన సిచ్యువేషన్ కాబట్టి. చలో అందరు ఫోన్లో చేసి రెడీ ఉండుండిగా. అండ్ మేమైతే స్టేజ్ మీద మాట్లాడాం, మీరు అందరు మాట్లాడలేదు కాబట్టి మీ పర్సనల్ ఒపీనియన్స్తో పాజిటివ్ రివ్యూస్ అయితే వాల్ మీద పోస్ట్ చేయండి, పర్సనల్ అయితే ఇన్బాక్స్ చేయండి. ఓకేనా? నెగిటివ్ కామెంట్స్ అయితే ఇన్బాక్స్ చేయొచ్చు. గైస్ అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? షోరీల్స్ ఛానల్లో ఇప్పుడు రిలీజ్ అవబోతుంది. గెట్ రెడీ ఫర్ ఇట్. అండ్ షోరీల్స్ క్రేజీ పిక్చర్స్ అని ఉంటుంది అండ్ ఇట్స్ గోయింగ్ టు బి రిలీజ్ రైట్ నౌ. సబ్స్క్రైబ్ చేయండి ఆర్ ప్లీజ్ షేర్ వాట్ ఎవర్. ఓకే, రెడీ? 3, 2, 1 అందరు ఇప్పుడే షేర్ చేయండి. ఇట్స్ నాట్ అబౌట్ షేరింగ్, ఇట్స్ అబౌట్ స్ప్రెడింగ్. అందరం ఇక్కడనే సో ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచే స్ప్రెడ్ చేసి వెళ్దాం ఇక్కడ నుంచి. ఓకేనా? రెడీ ఉండండి. మీ మూవీ ఖచ్చితంగా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇందులో చూడండి, మొబైల్లో ఆర్ సమ్ పీసీ. కానీ ప్రస్తుతంగా అయితే షేర్ కొట్టేసేయండి. ఎన్ని గ్రూప్స్ వీలైతే అన్ని గ్రూప్స్, పర్సనల్ అయినా పర్లేదు. కీప్ ఆన్ షేరింగ్ మ్యాక్స్ యాజ్ యూ పాసిబుల్. ఓకే? అండ్ ప్లీజ్ ఎంజాయ్ ద సౌండ్ మిక్సింగ్. 5.1 మిక్సింగ్ ఉంది. హెడ్సెట్తో యూజ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా సౌండ్ ఇంజనీర్ ఎంత కష్టపడాడు, మా మ్యూజిక్ డైరెక్టర్ ఎంత కష్టపడాడు అనేది తెలుస్తుంది.